చదువుకుంటూ కొన్ని నిమిషాల్లోనే వాక్యాన్ని ముగిస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, మొదటి అధ్యాయము 12వ వచన భాగంలో చివరి లైన్ చదవండి చాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనములో చివరి లైన్, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలుచున్నాం. చాలండి. కీర్తన గ్రంథం 118వ కీర్తన 28వ చరణం కూడా ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 118వ కీర్తన 28వ చరణం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరుస్తాను. చాలండి. ఈ కూడిక కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత అనగా ఏంటమ్మా డింపుల్ అండి? ఇంగ్లీష్ కాదండి, తెలుగులోనే అడుగుతున్నాను. ఇంకా దానికి సందర్భ వాక్య పదాలు ఏదో ఉన్నాయా అని. ధన్యవాదములు చేసిన దానికి మేలును బట్టి. ఇంకా చెప్పండి. తెలుగు వాచకాలు చదివిన మనుషులమే కదా మనం అందరం. కృతజ్ఞత అంటే ఏంటి? అది కొద్దిగా ఏదో కొత్త పదంగా ఉంది కదండి. ఏంటి తల్లి? చేసిన దానికి వందనాలు. ఇంగ్లీష్ చాలా సింపుల్గా అంటారు. ఇందాక సిస్టర్ గారు అన్నట్టు థ్యాంక్ యూ, అయిపోయింది అక్కడితో. వాస్తవానికి కృతజ్ఞత అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి స్తోత్రం అని. ఎలాగ స్తోత్రం? చేసిన దాన్ని బట్టి మహిమ కలుగునుగాక అని. ఈ కూటం దేనికి? స్తోత్రకూటం. దేనికి స్తోత్రకూటం? ఇది కృతజ్ఞత కూడా కాదు, ఇది వందన కూటం, స్తోత్రకూటం. దేవా, మా బిడ్డలు మీరు స్వస్థపరిచారు, అందుకే నీకు స్తోత్ర. పరిశుద్ధ గ్రంథములో చాలామంది భక్తులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఏ విషయాల్లో దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలో చక్కగా రాశారు. ఉదాహరణకి, దేవుడు నీకు వయసు ఇచ్చాడు, స్తోత్రం ప్రభువా. ఆరోగ్యం ఇచ్చాడు, స్తోత్రము నాయన. ఆహారం ఇచ్చాడు, స్తోత్రము నాయన. వస్త్రమునిచ్చాడు, స్తోత్రము నాయన. ఇల్లునిచ్చాడు, స్తోత్రము నాయన. ధనమునిచ్చాడు, స్తోత్రము నాయన. బిడ్డల్నిచ్చాడు, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, కుటుంబాన్నిచ్చాడు, సంసారాన్ని ఇచ్చాడు, కావలసిన ఈవులన్నీ ఇస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సమస్త విషయాల్లో దేవునికి మనము స్తోత్రాలాపన గానాలు మనం చేయాలి. నాకు చాలా ఇష్టమైన కీర్తనలో కీర్తన అంటే పాటలో స్తుతిగానము నేను చేయగా నా యేసు నా ధరికి చేరినని యెహోషువ కమలాకర్ గారు ఎప్పుడో రాసినటువంటి కీర్తన. చాలాసార్లు నేను ఆ పాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా ఆనందం నాకు వస్తూ ఉంటుంది. అందులో అంటాడు ఆ కీర్తనలో, స్తుతిగానము నే పాడగా, స్తుతిగానము నే పాడగా, నా ప్రభు యేసు నా ధరి చేరెను, నా ప్రభు యేసు నా ధరి చేరెను. ఏమవుద్దట? దేవునికి స్తోత్రాలు చెప్తున్న కొలది దేవుడు మన దరికి చేరుతూ ఉంటాడట. ఒక మనిషి జీవితంలో చాలా అవసరమైంది కృతజ్ఞతా స్తోత్రాలు. ఏమవసరమండి? చాలామంది మేలులు పొందుకుంటూ ఉంటారు, కొంత మట్టికే స్తుతిస్తూ ఉంటారు. ఒక మనిషి చేసిన సహాయము మనము అనిపించిన వారమే, అనిపిస్తున్న వారమే. ఆ మనిషి కనబడగానే లేకపోతే ధ్యానము పెట్టుకునగానే ఆ రోజు వాళ్ళు చాలా సహాయం చేశారు. కొన్నాళ్ళు ఉండొచ్చు, ఇంకా కొన్నాళ్ళు ఉండొచ్చు, లేదా జీవితకాలం ఉండొచ్చు కొంతమందికి.
కానీ అసలు యేసుని ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలంటే 118:28 ప్రకారంగా ఆయన మనకు దేవుడు కనుక. ఏంటది? ఏమని రాశాడు? ప్రభువా నువ్వు నా దేవుడు నాయన, అంటే నన్ను సృజించిన వాడువు, తల్లి గర్భములో పిండముగా రూపింపడక మునిపే నీ కనుదృష్టి నా మీద ఉంచి క్షేమముగా బయటకు తీసుకొచ్చి పోషిస్తూ ఆదరిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ చక్కని స్థితిలో పెట్టు. నువ్వు నా దేవుడు, నిన్ను స్తుతించకపోతే ఎవను స్తుతిస్తాను ప్రభువా. సమస్తము నీ అధ్యక్షతలో మమ్మల్ని నడిపిస్తున్నావు. కుడికైనా రామకైనా తొట్టిలో పోకుండా అపాయం కీడు మా మీద రానివ్వక చక్కని పరిస్థితులు మమ్మల్ని ఉంచుతున్నావు. నిన్ను కాకపోతే ఇంకెవను స్తుతిస్తాను ప్రభువా. నీ రాకపోగలేదు నా రాకపో కాపాడుతున్నావు, నిన్ను కాకపోతే ఎవను స్తుతిస్తాను. ఇంకా ఒక మాట చెప్పాలంటే సమస్త విషయాన్ని బట్టి మహిమ అంతా ఆయనకి వెళ్ళాలి. ఒక చోట అంటాడు కీర్తనగాడు, మాకు కాదు యెహోవా మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ నామముకే కలుగునుగాక అంటాడు. దేవునికి మనం ఎప్పుడు కూడా స్తోత్రాలు చెల్లించాలి. సువార్తల్లో ఒక చక్కని మాట రాయబడింది, మనుషుల మెప్పు మనకు వస్తున్నప్పుడు శ్రమ, ఆ మెప్పు దేవునికి వెళ్తున్నప్పుడు దేవుడు మన దగ్గరికి చేరుతూ ఉంటాడు. పౌలు గారు కూడా మెప్పులు వచ్చాయి మనుషుల ద్వారా. పౌలు పరిగెత్తుకుంటూ దూరంకి వెళ్ళిపోయాడు. అయ్యో నేను ఆ మెప్పు పొందుటకు నేను దేవుణ్ణి కాదే అంటే దాని అర్థం ఏంటంటే మెప్పులు వందనాలు స్తోత్రాలు పొందదగిన వారు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే కేవలం యేసయ్య ఒక్కడే. ఎవరు పొందాలి? యేసయ్య మాత్రమే పొందాలి. ఈరోజు కృతజ్ఞత కలిగి జీవించండి, కానీ స్తోత్రములు మహిమ ఘనత ప్రభావాలు దేవునికి కలగాలి అని అన్నాడు. నువ్వు నా దేవుడు నాయన, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. కొలస్సీయులకు రాసిన పత్రికలో చదువుకున్న మాట భాగంలో చూస్తే అక్కడ ఏమన్నాడండి? మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని ప్రభువా నీ పిల్లలను స్తుతించేవారు ఉండడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తాడంటే పౌలు గారు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఇంకా సంఘం అనే విశ్వాసులు మనం ఏం చేయాలి తెలుసు? దేవుని ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొన్న మన చర్చిలో ఒక చిన్న అమ్మాయి 10th రాసింది. అమ్మాయి గొప్ప సాక్ష్యం చెప్పింది. ఏంటి సాక్ష్యం అంటే, ఒక 2 రోజులు లైన్గా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకో. బిడ్డలు అందరూ అలాగే సేవకుల దగ్గరకు వస్తారు కదా, అలాగే వచ్చి ప్రార్థన చేయించుకో. ఆ 2వ రోజు అడిగానమ్మా మీకు డే బై డే ఎగ్జామా లేకపోతే కంటిన్యూ ఎగ్జామ్స్ అంటే, లేదండి రేపు సెలవే అని చెప్పింది. ఓకే మంచిదమ్మా, బాగా ప్రిపేర్ అవ్వు సెలవు వచ్చినప్పుడు అని చెప్పాను. ఈలోగా ఆ రోజు నేను ఒక 9:30 లేదా 9:10 గంటలకి నేను కాలేజ్కి వర్క్ మీద వెళ్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు మన సంఘ సభ్యులే, సహోదరులే అక్కడ కనపడ్డారు. చాలా భయము, ఆందోళన, కంగారు ఆ ముఖంలో కనబడుతుంది, టెన్షన్ కనబడుతుంది. బ్రదర్ ఏంటి ఏమైందండి? ఈరోజు ఎగ్జామ్ ఉందంటండి. మా అమ్మాయి లేదని చెప్పి ఇంటికాడ కూర్చొని ఉంది. ఎవరెవరో మాస్టర్లు చేయగా ఇప్పుడు కలిసింది. పరుగు మీద తీసుకొచ్చాను. నన్ను కానిస్టేబుల్ వాళ్ళకి రానో లేదు, నానా మాటలు తిట్టారట్టుకుని. ఏదేమైనా దేవుడు కృప చూపించి తీసుకెళ్ళాడండి అని చెప్పారు. నేను వెంటనే చెప్పాను, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు వచ్చిన తర్వాత మరలా ఆ పాప నాకు ఫోన్ చేసింది. పాస్టర్ గారండి వాళ్ళ అమ్మగారు ఇద్దరు మాట్లాడుతున్నారు. నేను ఎగ్జామ్ అనుకోలేదండి ఈరోజు, అది రేపు అనుకున్నాను. ఏం జరిగిందో తెలుసా? 9:30కి ఇన్విజిలేటర్లు ఎవరు అంటారు కదమ్మా, ఎగ్జామ్ హాల్లో ఉండి తిరుగుతారు కదా, ఆయన ఆ రూములో నా ప్లేస్ని చూసి, ఈమె ఎవరు మీకు తెలుసు అంటే క్లాసులో ఎవరు చెప్పలేదట. మా తాలూకు నమ్మ ఏం చెప్పలేదట. ఆయన మరలా వచ్చి హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర కలిసి, ఏమండి మరి పలానా అమ్మాయి రోజు అటెండ్ అవ్వలేదు అని చెప్తే, అక్కడ ఒక టీచర్ ఉంది. ఆ టీచర్ హై స్కూల్ టీచర్కి ఫోన్ చేసింది. గర్ల్స్ స్కూల్ అమ్మాయి అని చెప్పి ఆ టీచర్కి ఫోన్ చేసింది. ఈలోగా ఈ టీచర్ ఫోన్ చేయడానికి ఫోన్ కూడా పైకి వెళ్ళి అప్పుడే తెచ్చుకుందట, బ్యాగ్లో పెట్టేసి వచ్చింది. తన కొడుకు ఇంకా ఎగ్జామ్కి వెళ్ళాడు లేదా ఫోన్ చేసి ఇతను కనుక్కుందామని ఫోన్ అప్పుడే తెచ్చుకుంది. ఆ ఫోన్ కూడా లేకపోతే ఆ ఫోన్ కూడా చేయడానికి అవకాశం అడిగి ఉండేది కాదు. సరే చేసింది. చేయగా వాళ్ళు ఎప్పుడో హై స్కూల్ టీచర్స్, ఆ అమ్మాయి తాలూకు టీచర్స్ ఎప్పటికో ఎత్తారు. ఇలా ఎత్తిన తర్వాత వెంటనే ఈ నెంబర్లో కొడితే ఈ నెంబర్లు కలవట్లే.
ఆ అమ్మాయి ఫోన్లో ఛార్జింగ్ 2% 5% ఛార్జింగ్ ఉంది. ఛార్జింగ్ మిషన్ కూడా పోయింది. ఛార్జింగ్ మిషన్ తెచ్చుకుంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇది సిచ్యువేషన్. ఈలోగా 2% 5% 10% ఛార్జింగ్తో సెల్ ఫోన్ రింగ్ అవుతాయి. టక్ టక్ మన ఎత్తారు. టీచర్ ఫోన్ చేసింది. అప్పటికే నాన్న వాళ్ళందరికీ బాగేసింది ఆ వార్త. తీరా చూస్తే అమ్మాయి బాగా చదువుతుంది, చక్కని ర్యాంక్ రా అమ్మాయి స్కూల్లో. ఏమండి పలానా అమ్మాయి మీద అవునండి మేము. అదేంటండి మరి ఎగ్జామ్కి వెళ్ళదంటే వెళ్ళు. వాళ్ళ నాన్నగారు గుండి ఇలా జారిపోతుంది. అయ్యో ఈరోజు ఎగ్జామ్ ఏంటండి, ఇప్పటికే 10 రానిస్తారా? పెద్ద పెద్ద కేకలు ఇంట్లో ఆయన వేసేసాడట. మొత్తం పాడు చేసే సంవత్సరం చదువు అంతా కూడా పాడు, రకరకాల కేక తమ్మాయించుకుని ఏదైనా పర్లేదు తీసుకెళ్ళిపోండి. వెంటనే పరుగుల మీద వెళ్తే ప్రిన్సిపాల్కి గర్ల్స్ స్కూల్ హెడ్ మాస్టర్ బ్రతుకున్నాడు. అయ్యా పర్మిషన్, మంచి ర్యాంక్ చదువుకొని అమ్మాయి అండి పాడైపోద్ది, తన చదువు దయతో సహాయం చేయడం బతులాడితే ఆ తండ్రిని లోనకు పంపించకుండా అక్కడ పంపించుకుని పరుగుల మీద వెళ్ళి మొత్తం మీద ఏదో రాసింది. ఆయన అనుకున్నాడు ఇది దేవుడు చేసిన సహాయం తప్ప మరి ఏది కాదని కృతజ్ఞతాస్తుతి గుడికి పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. సహోదరులారా, మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ఆలకించండి. అసలు మనం గ్రహించట్లేదు కానీ చాలా విషయాలు బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమండి ఎందుకండి అంటే, అవును చాలా మంది తిండి లేదు, నువ్వు తింటున్నావు. తెలుసా, చాలా మంది పడుకోవడానికి అవకాశాలు లేవు, హాస్పిటల్ పాలైపోయారు. నువ్వు సుఖంగా పడుకుంటున్నావు, లెగుస్తున్నావు, తింటున్నావు, తిరుగుతున్నావు, పని చేసుకుంటున్నావు. బలము శక్తి ఔన్నత్యం తన కృప నీకు ఇస్తున్నాడు. మరి ఎంత దేవుని స్తుతించాలి. సహోదరుల, చాలా మందికి మేలు పొందుకోవడం అలవాటే కానీ తిరిగి సహాయం చేయడం అనేది సాధ్యము కాదు. దేవునికి నువ్వు సహాయం ఏం చేయక్కర్లే, కానీ దేవునికి స్తోత్రం చెప్తే అది చాలా సంతోషం. మరి ఇది కూడా స్తుతి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆయన నీ దరికి చేరతాడు. ఏమవుతుందంటే దినమెల్ల నీ నీతి వర్ణించని, నీ ప్రభావ వర్ణన వివరించని, నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని. ఏం చేయాలటండి, మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ, అప్పుడు చేసిన మేళ్ళే కాదు, ఇదివరకు చేసిన మేళ్ళన్నీ కూడా కూర్చుని ఏం చేయాలట, తలపోసుకోవాలి. ఆ తలపోవడాన్ని బట్టి ఏమవుతుందంటే దేవునికి మహిమ, ఆయన మనకు సమీపస్తుడవుతూ ఉంటాడు. 136 కీర్తన అంతా కూడా ఏముందండి, యెహోవా దయాళుడు, స్తుతి కీర్తన. ఆయన భాషను రాజైన స్తోత్రాలాపన కనబడుతుంది అందులో. ఆయన మన దీనదశలో జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయనకి స్తోత్రంగా. ఇదంతా స్తోత్రాలాపన కీర్తనే. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి గొప్ప విజయాన్ని బట్టి ఒక కీర్తన రాశారు. ఆ కీర్తన 136 కీర్తనలో అన్ని భాగాలుగా చూస్తే ఆయనకి మహిమ, ఆయనకి మహిమ, ఆయన కృప నిరంతరం ఉండునుగాక అని ప్రస్తావన వారు తీసుకొస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎన్ని మేలు వారు పొందుకున్న మరలా అదే జీవితాలు చాలా మంది జీవిస్తూ ఉన్నారు. ఒక విషయం చెప్తాను, గమనించండి. గడిచిన మొన్నటి వారంలో నా ఇంట్లో ఒక 2-3 సాక్ష్యాలు దేవుడు నాకు ఇచ్చాడు. సాక్ష్యము కలిగి ఉండడం క్రైస్తవుడికి చాలా అవసరం. ప్రతిదీ కూడా సాక్ష్యం కలిగి జీవించాలి. ప్రభు ద్వారా సాక్ష్యం పొందుకోవాలి. చాలా టైట్ సిచ్యువేషన్. నా దగ్గర ధనం ఉంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, మీ సేవకులు కూడా అంతే, ఇలా ఖర్చు పెడతామే తెలుసు తప్ప భవిష్యత్తుకి ఇలా బిగించుకుని నా ఆలోచన ద్వారా దాన్ని ఏదో చేద్దామని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండండి. దేవుడు ఇచ్చిన దాన్ని ఎలా వాడాలో అలా వాడుతూ ఉంటాను. కోటాలు అయితే కోటాలు, ఇక బలహీనలేదు, ఎలా పడితే అలాగా సహాయం చేయడానికి ఇష్టపడతాను. ఎంటీ అయిపోయింది నా దగ్గర. ఎంత ఎంటీ అంటే ఈ మధ్య కాలంలో అటువంటి పరిస్థితి నాకు రాలేదు. పాస్టర్ గారు వచ్చి అంటుంది, ఏమండి ఇంట్లో బియ్యం కూడా అయిపోతున్నాయి అని చెప్పింది. ఏం చెప్పింది? నాకు పాస్టర్ గారు ఏం చెప్పినా పట్టించుకోండి, సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఆమె తప్పు పట్టడానికి కాదు, ఆయనకి చెప్తాను కాబట్టి నాకు ధైర్యం ఉంటుంది. ఆయన కదా పోషించేవాడు. ఇలా ఉంటుందా మీకు? లేకపోతే మన వాళ్ళని శుభ్రంగా ఆయన చేస్తారు పెట్టుకుని టైం అయ్యేటప్పటికి అలా చేయకండి. ధైర్యంగా ఉన్నాడు. ధైర్యం దేని బట్టి అంటే నీతిమంతుడైన దేవుణ్ణి బట్టి.
సమయోచిత సహాయం చేసే నాథుని బట్టి ధైర్యం కలిగి బ్రతకండి. వెళ్ళాను, ఓకే, నేను పట్టించుకున్నట్టే ఉన్నాను, కానీ ఒక చిన్న ప్రార్థన మనసులో, మోకాళ్ళు చేయలేదు, ప్రార్థన చేసుకుని అలా బయటకు వెళ్ళిపోయాను. ఆ రోజు సాయంత్రం ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు షెటిల్ ఆడడానికి. అతను ఒక రోజు మన చర్చికి వచ్చాడు. అతను కూడా అనపత్తిలో పాస్టర్ గారి కొడుకు. ఎన్నడూ అతడు నాతో అటువంటి సంభాషణ చేయలేదు. ఆ రోజు కూర్చుని, అన్నయ్య, మన చర్చిలో చిన్న బాక్స్ ఉంది కదా, అది కానుకలు బియ్యందే కదా అన్నాడు. అవును తమ్ముడు అన్నాడు. అన్న చాలా చిన్నది కదా, అంతేనా అంటే అంతే అన్న. ఇంకేం మాట్లాడలే. అన్న చాలా రోజుల నుంచి అమ్మ నీకు ఒక మూట బియ్యం ఏమంటుంది, నేను తెస్తాను. ఎవరు చేస్తారు ఇది? నిన్ను అడిగానా, వాళ్ళని అడిగానా, ఎవరిని అడగాలి? నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, నా యేసు లాంటి దైవం లేడు. తెచ్చాడు 20 కేజీలు 10 కేజీలు తెచ్చి ఆదివారం ప్రార్థన కింద ఉండేసరికి ఫోను, అన్న వచ్చేసానన్న. అందులో వేస్తే సమృద్ధిగా బకెట్లోకి వచ్చింది. సమృద్ధి ఇచ్చేవాడు ఎవరు? కనబడిన వాళ్ళకి అందరూ సాక్ష్యం చెప్తున్నాను. కొంతమంది బియ్యం కోసం సాక్ష్యం, నేను చెప్తున్నా ఇష్టం, గింజ కోసం కూడా సాక్ష్యం చెప్తాను. ఎందుకంటే సమస్త మహిమ ప్రభావాలు ప్రతి దాన్ని బట్టి యేసుకు కలగాలి. ఆదివారం వస్తుంది, శనివారం ఉంది, ఏమంటే మనం అయితే మామూలు ఎలా పడితే అలా బియ్యం తినేస్తాం కదా. ఆదివారం కొద్దిగా బయట నుంచి వస్తారు, వాళ్ళకి బయట నుంచి కొడతారు, బియ్యం తెప్పించండి 1 కేజీ అంటే నా దగ్గర 100 రూపాయలు ఆ రోజు అంటే ఇచ్చాను. సరే తెప్పించుకో. అరే ఏంట్రా అనుకున్నాను, అంతే. అలా అనుకోవడానికి ఇష్టం ఉండదు, నిజం చెప్తున్నాను. నీ మనసులో ఏంటిది అని అనుకుంటే ఆయన చూడలేడు. నేనుండగా నువ్వు ఎందుకు ఆ డౌట్? సాయంత్రం ప్రార్థన జరుగుతుంది, ఒక ఇంట్లో ప్రార్థన. ఆవిడ మరి ఇందుకు ముందుకు పెట్టింది నాకు తెలియదు, కానీ బేషన్ నిండా సనభయమే. ఎంత బేషన్! దీనికి కూడా నేను స్తోత్రం చెప్తూ మొదలెట్టాను. కారణం ఏంటంటే, నా యేసయ్య ఏ సమయానికి ఏది కావాలో ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి తప్పక దయచేయనుగాక. అందుకే మన దేవుణ్ణి ఏం చేయాలి తెలుసా? ఎల్లవేళలా ఉన్నవాళ్ళు అయితే బస్తాలు బస్తాలు ఎంచుకుంటారు. నేను యేసును ఉన్నవాడు కదా, ఆయన సమయోచితంగా నన్ను పోషిస్తూ ఉంటాడు. స్తోత్రాలు చెప్పండి. ఏమండి, మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మేము ధనాలుండి సేవ చేయట్లేదు, బలగం ఉండి సేవ చేయట్లేదు, సపోర్టర్స్ నా వెనకాలండి మేము సేవ చేయట్లేదు, లేకపోతే మా తాత ముత్తాతలు కట్టిన సంఘాల మీద మేము బేసే సేవ చేయట్లేదు. వాళ్ళకి దేవుడు కృప ద్వారా జరుగుతుంది, కానీ మాకు అలా కాదు. మమ్మల్ని దేవుడు నల్లగొట్టి పైకి తీసుకొస్తున్నాడు, అనుభవపూర్వకంగా లేపుతున్నాడు. ప్రతి అనుభవాన్ని నేనున్నానని చూస్తున్నాడు అని చెప్తూ నడిపిస్తున్నాడు. ఏమండి, నీ పిల్లలకి నీ కష్టం తెలుస్తుందా? నీ భారం తెలుస్తుందా? నీలాగే ప్రతి అనుభవం కలిగి లేదు. వాళ్ళ అనుభవాలు వేరు, నీ అనుభవాలు వేరు. మీ తాత అనుభవం వేరు, మీ నాన్న అనుభవం వేరు, నీ అనుభవం వేరు. మన రాబోయే జనరేషన్ అనుభవాలు కూడా వేరు. నా అనుభవం నా పిల్లలకు రాదు, కానీ ఒక మాట చెప్తాను, గ్రహించండి. దేవుడు ఒక నిజమైన సేవకుని కానీ, విశ్వాసిని కానీ, ఆత్మ సంబంధ మనిషిని కానీ ఎలా నడిపిద్దాం అనుకుంటాడు తెలుసా? అనుభవాలు పూర్వకముగా విశ్వాసాన్ని, కృతజ్ఞతను, నమ్మకత్వాన్ని, పరిశుద్ధతను ఆత్మ సంబంధ మనుషులుగా చేసి నడిపిద్దాం అనుకుంటూ ఉంటాడు. ఇది దేవునికి ఇష్టమైనది. చెప్పాలి. నీ కారు ఉంది, నీ కొడుకు అడుగుతున్నాడు, అమ్మ డ్రైవింగ్ చేస్తానని. తీసుకోరు, కీస్ అని ఇచ్చేస్తావా, లేకపోతే డ్రైవింగ్ క్లాసెస్లో పంపించిన తర్వాత ఇస్తావా? చెప్పు ఒకసారి. నువ్వు చాలా ఉన్నదాన్ని ఉన్నవాడు, నువ్వు కోట్లు ఉన్నాయనుకో, నీకు ఉన్నదా కారు ఉంది, లేకపోతే ఇంకే పెద్ద ఉన్నాయని చెప్పి ఇచ్చేస్తావా? ఇవ్వగా. ఆ డ్రైవింగ్ స్కూల్ పంపిస్తావా? టైం టు టైం ఆడు చెప్పింది చోటకి వెళ్ళాలి, లేకపోతే ఆడు నీకు డబ్బులు ఇచ్చి వచ్చేస్తాడు. ఆడు చెప్పింది వాళ్ళు తొక్కాలి, తిప్పాలి, వంగాలి, చెయ్యాలి. అది నేర్చుకుంటేనే నువ్వు నడపగలుగుతావు. ఈరోజు దీంతో ఒక పోలికని అనుకోకండి. దేవుడు తన పిల్లల్ని నేర్చుకున్న తర్వాత వాడుతూ ఉంటాడు. స్తోత్రాలు చెప్పండి. నేర్పిస్తూ వాడుకుంటూ ఉంటాడు. నేను ఎప్పుడు కూడా ప్రభువుకి ఏం చెప్తా ఉంటాను తెలుసా? స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయనా అని చెప్తా ఉంటాను. ఇంకో చిన్న విషయం చెప్పనా, మీరు వింటానంటే చెప్తాను. 9:15 అయిపోయింది, ముగించిన వాళ్ళు స్తోత్రాలు చెప్పండి, అల్లెలు చెప్పండి. బాబాయ్ ఎండాకాలం అమ్మా, పర్లేదా?
చాలా మంచివాళ్ళు మీరు. మీకే ముసలోళ్ళు జారిపడ్డారు, మీకు మొదలెట్టి. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. మా చర్చిలో వాళ్ళు కూడా అంతే. పెద్దోళ్ళు బాగానే కూర్చున్నారు. వీళ్ళు ఏమైనా ఇలా జారిపోయినాడు ఇరిగిపోతుంది, వీళ్ళకి అర్థం కావట్లేదు. సొత్త 10 మంది కొడేస్తారు ఇలా గూగులు. కళ్ళు చూపుతోని తల్లిదండ్రులు భయపెట్టేస్తున్నారు. నోడోళ్ళు ఆగుతలేదు వాళ్ళకి. స్తోత్రాలు చెప్పండి గట్టిగా ఒకసారి. ఏమండి మళ్ళీ ఇంటర్లో ముసలోళ్ళు ముసలి మొఖాలు ఇవన్నీ కూడా మేమే బలమైన వాళ్ళని చెప్పాలంటే చాలా మంచిది. ప్రభు మీకు శక్తి ఇచ్చిన కాక, నూతన బలం ఇచ్చిన కాక, నడలో దృఢత్వం ఇచ్చిన కాక. స్తోత్రం. ఏమండి సువార్త, లోక సువార్తలో ఒక దెయ్యం ఉందట. ఒక దెయ్యం పట్టిందంట ఒక ఆవిడికి. ఇది ఏం చేయదంట, నడు నిలవనకుండా చేద్దట. 18 సంవత్సరాలు తినేసిందంట ఇది. మరి ఆ దెయ్యం విడుదల ప్రార్థన చేయాలి కొంతమందికి కదా. ఆ యేసు ప్రభు చేతులేసి ప్రార్థన చేస్తే వదిలేక అప్పుడు బాగా నిలబడిందంట. అదో దెయ్యం. యశ్వంత్, జశ్వంత్, రేవంత్, మా అన్నయ్య గారు కూడా రేవంతుడి పేరు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. వినండి వాక్యం వినండి. మొన్న రోజు మా అత్తయ్య గారు వచ్చారు. పేరు గోత్రాలు చెప్పను, ఆవిడ ఒక చోట పనిచేస్తూ ఉంటారు. ఆవిడ వచ్చారు. ఆ రాత్రి నాకు పరిచయం అవ్వలేదు. మరలా ఉదయం వచ్చింది. బాబు ఎలా ఉన్నారండి, బాగున్నాం అని చెప్పి మొత్తం మీద ఏదో మాట్లాడుతుంటే నేను ఏమండి మీకు ఒక కథ చెప్తానండి, నాకు ఇప్పుడు ఇందాకే వచ్చింది అని టోటల్ అంతా చెప్పాను. చెప్పిన తర్వాత ఆశ్చర్యపడుతుంది ఆవిడ. నేను అడుగుతున్నాను ఏం జరిగింది, నేను కల్లో చెప్పినట్లుగానే ఉందా? అక్షరాలు అలాగే ఉంది. నేను వివరాలు చెప్పకూడదు, ఎందుకంటే వెళ్ళిపోతుంది కదా బయటికి. చాలా పబ్లిక్ మ్యాటర్ అది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆశ్చర్యపడింది ఆవిడ. నిజంగా దేవుడు నీకు ఆ విషయం చెప్పాడు. నేను దాన్ని బట్టి కూడా దేవా నీకు స్తోత్రం అని చెప్తాను. మన దేవుడు యథార్థవంతుడు. అబద్ధమాటకు ఆయన నీలంచోడు నాలంచోడు. దావీదుతో ఆయన సత్య ప్రమాణము చేసి మాట తప్పనివాడు అన్నాడు. ఆయన అవునంటే అవునంటాడు, కాదంటే ఒక అమ్మాయి వచ్చి బాధపడుతుంది, 4 మార్కులు తక్కువయ్యాయండి, నాకు బీట్ చేయలేకపోయాను ఆ అమ్మాయిని. ఎన్నా నాకు చెవి కనబడిపోతలేడు. ఏంటమ్మా బీట్ చెయ్యాలా, ఇల్లరా అని పిలిచాను. ఇల్లరా వెళ్తా, నీకు ఎంత వచ్చింది? 12 మార్కులు వచ్చాయి. నీకన్నా కొన్ని లక్షల మంది తక్కువ మార్కులు ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకుని దేవునికి స్తోత్రాలు చెప్పావు. నీకంటే 3rd క్లాస్లో 2nd క్లాస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే చక్కగా. వాళ్ళని బట్టి ఏం చేయాలి? ఇంకా అయ్యో నా వెనకాల ముందున్న వాళ్ళు గొడవ నీకెందుకు? ముందున్న ఒకరిద్దరు ముగ్గురే ఉంటారేమో, వెనకాల లక్షల్లో ఉన్నారు. తెలుసా నీకు అది? నీకు బుర్రంతా కూడా అయ్యో 1 మార్కు 2 మార్కు నిచ్చి నీ మోకం దాగలయ్యా నేను అంటాను ఖచ్చితంగా. లక్షల్లో 1000 మంది ఉన్నారు. అమ్మాయి మొన్న సాక్ష్యం చెప్తుంది, అద్భుతమైన సాక్ష్యం. యేసయ్యా నిజంగా ఆ రోజు నాకు సహాయం చేయకపోతే మా స్కూల్లో 12 మంది ఫెయిల్ అయిపోయారు, అందులో నేను ఒక్కదానిలో ఉండును, కానీ నన్ను తప్పించినందుకు నీకు స్తోత్రాలు. మారు మనసు వచ్చింది, 1 గంట తినేస్తే. దేవునికి స్తోత్రాలు చెప్పాను. చదువుకునే వాళ్ళు చెప్తాను, బీట్లు రీట్లు అవి ఏమాకుండా ప్రతి దాన్ని బట్టి నీకు వచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్తూ మొదలెట్టాడు. పూర్వం నుంచి మీద బాగా చదివేసినట్టే బీట్ చేయలేకపోయాను. ఇప్పుడు నేర్చుకుని వద్దు, నువ్వు బీట్ చేయవలసింది అపవిత్రతను, నువ్వు బీట్ చేయవలసింది బలహీనతను. ఏంటది? భక్తిహీనతను. నీ జీవితం వెనకలాగే సాతానునే కొట్టుకుంటూ పోవాలి, అది కొట్టాలి. అలాగని చెప్పి 1 మార్కులు తెచ్చుకుని అమ్మ ఏం పర్లేదు పాటగారు చెప్పాడు కదా అంటే నన్ను అంటారు. పాటగారు వచ్చి దుర్బోధ చేశాడు, మారిపోయాడు. అలా అనుకోకండి. సాధ్యమంత కష్టపడండి, ప్రభువే మీకు తోడే ఉంటాడు. అంటే ఎంత జ్ఞానవంతులు ఎక్కువైపోయారు మనకు. అందుకని స్తోత్రం చెప్పండి. సరే వాక్యం వెళ్ళిపోదాం అని అంటాడు. ఎందుకు ప్రభుని కృతజ్ఞత తెలియజంటే ఆయన మనకు దేవుడు. ఫస్ట్ మాట ఏ తల్లి, ఎవరు నాన్నని పిలుస్తావు నువ్వు? నాన్నే కదా. ఎవరిని దేవుని పిలాలి? ఆయనే కదా. కాబట్టి ఆయనకే ఎప్పుడు ఏమొస్తూ ఉండాలి? లేచినంటే స్తోత్రాలు చెప్తారా? పడుకున్నప్పుడు స్తోత్రాలు చెప్తారా? తినేటప్పుడు చెప్తారా? తిరుగుతున్నప్పుడు చెప్తారా? తోముతున్నప్పుడు చెప్తారా? చెప్తారా? అనుకుంటారు మీరు ఎక్కడ చెప్తారు? ఎన్ని గిన్నెలు చేసేసారో పెంట మొఖాలు. ఒకదానికి 2 గిన్నెల పొద్దున్నుంచి 4 జతలు మార్చుతావా? ఓ వత్తదిలాగా వెళ్ళిపోచ్చేస్తాడు, మార్చేస్తాడు, వస్తా వెళ్ళిపోతాడు. బాబోయ్ ఎవరు చేయట్లేదు బోర్డు ఉద్యోగాలు. ఈ సావ మనకు సనుగులు అండి.
సనుగుతున్నావా ప్రభుని స్తుతిస్తున్నావా? ప్రపంచంలో నీకంటే పని చేసే వాళ్ళు ఎవరు లేనట్టే నీ ఆలోచన. ఐగుప్తులు చేసినటువంటి పరిస్థితి మీరు చూస్తే వెట్టి చాకరీ చేసిన వాళ్ళ దేవునికి మొరలు పెడుతూ ఉండేవారట. ఏం చేసేవారు? తల్లి మళ్ళీ వెళ్ళిపోయినాడు. ఏం చేసేవారు? ప్రభువునికి స్తోత్రాలు చెప్తూ ఉండేవారట. స్తోత్రం కలుగునగాక. రెండో మాట తెరవండి బైబిల్లోంచి. అదే కీర్తన 108వ కీర్తన 3వ చరణం చదవండి. 108వ కీర్తన 3వ చరణం. జనుల మధ్య, ఎవరి మధ్య చెయ్యాలి చెప్పాలి? ఎక్కడ చెప్పాలి? 4 గోడల మధ్య. స్తోత్రం ప్రభువా అనేసి బయటికి వెళ్ళి అసలు ప్రభువుని ఎరగలాగా ఉండడమా? కాదు. ప్రతి సాక్ష్యాన్ని బట్టి సమాజములో కూర్చుని నిలబడి, ఇదిగో నా యేసయ్య ఇలాంటి కార్యం చేశాడు, నా యేసుకు మహిమ కలుగునగాక అని చెప్పాలి. ఏం చెప్పాలి నాయన? క్రైస్తవుల మధ్యనే కాదు, ఇంటి వారి మధ్యనే కాదు, ప్రభువుని ఎరగని వారి మధ్య కూడా నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మేము నేను విశ్వాసిగా అంటే ఒక సంఘంలో ఒక బిడ్డగా నేను ఎదుగుతున్నప్పుడు మేము ఒక ప్రార్థన చేస్తుండేవాళ్ళం. మాకు ఇష్టమైనది ఏంటంటే ప్రతి ఇంటి దగ్గర స్తుతి కూడుకు జరగాలి. నేను ఒక తమ్ముడు ఉండేవాళ్ళం వినహే అని చెప్పి. మాకు ఆనందం ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన జరిగితే మాకు చాలా ఇష్టంగా ఉండేది. చాలా ఇష్టం నాకు ప్రార్థన అంటే. ఆ రోజుల్లో నేను ప్రార్థన చేస్తే ఒకరోజు మానకుండా ఇంచుమించుకు ఒక 25 రోజులు ప్రార్థన జరిగే ప్రతిరోజు ఇంట్ల దగ్గర. వాళ్ళందరూ ఏ ప్రార్థన అంటే కృతజ్ఞతాస్తుతి కూడుక. మా పని ఏంటి? పెందలగాడే గొట్టాలు తగిలించుకుని సైకిళ్ళకి ఏమంటే ఆ యాంపుల వైర్లు అవి కట్టేసుకుని ఎంత దూరమైన సైకిల్ మీద ప్రయాణం చేసేసి పెందలగాడు వెళ్ళిపోయి తెట్లెక్కేసి మేళ్ళెక్కేసి అవి కట్టేసి పాటలు వేసేసి మరలా అందరికంటే ముందు త్వరగా రెడీ అయిపోయి పరుగును వచ్చేసి అక్కడ డ్రొంబులు కొట్టుకుంటూ కంజలు కొట్టుకుంటూ పాటలు పాడుతా పని అంతా ప్రార్థన అయిన తర్వాత మరలా ఇప్పుకొని వెళ్తుంటే అదేం తిని సంతోషం నాకు అర్థమైంది. ఆ పరిచర్యలో ఉండే సంతోషం అంత ఇంత కాదు. ఒకరోజు ఏం జరిగిందంటే మా ఇంటి పక్కన ఇప్పుడున్న మా ఇంటి పక్కన లక్ష్మి గారు మీకు తెలుసు కదా, ఆవిడ ప్రార్థన మధ్యాహ్నం భోజనం పెట్టిన సాయంత్రం ప్రార్థన పిలిచింది. నేను త్వరగా వచ్చేసి 5 గంటలకు నేను ఇంకొక తమ్ముడు ఒక పక్కన మేడెక్కాను. ఆ పక్కన మేడెక్కి యేసు ప్రభు సువార్త గొట్టాలు కట్టాను. ఇప్పుడు సంఘం కట్టాను అక్కడ. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు పని నువ్వు చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. ప్రభు కొరకు ప్రయాసపడితే అద్భుతమైన ప్రతిఫలం తిరిగి వస్తుంది. ప్రభు పనిలో ఎప్పుడు విసుగ చెందొద్దు. ప్రభు పనికి ఎంత దూరమైన పరిగెత్తు వెళ్ళు. ప్రభు నీకు అప్పచెప్పిందని నమ్మకముగా పనిచేయడం మొదలుపెట్టు. దేవుడు నీకు నమ్మకమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. కృతజ్ఞత కోసం చెప్తున్నాడు కాబట్టి ఒక చిన్న మాట చెప్తాను, గుర్తెచ్చుకోండి. జనముల మధ్య మనం ఏం చేయాలి తెలుసా? ఇలా పబ్లిక్ మీటింగ్లు పెట్టాలి. యేసయ్య గురించి సాక్ష్యాలు పలకాలి. సాక్ష్యాలు పలికి నా దేవుడు ఇంత అద్భుతం చేశాడు. ఆ రోజు ఆ గొట్టాల ద్వారా ఎక్కడికి వినబడినా జనముల మధ్య వెళ్ళిపోయినట్టే. కరపత్రులు పెట్టుకో. నీ గురించి ఎవరిది ఇచ్చింది కాదు ఈసారి గుర్తెట్టుకో. నీ జీవితం చిన్న సాక్ష్యాలు రాసుకుంటూ పో. ఏ వ్యక్తిగతంగా సొంత దగ్గర వీరి దగ్గర నిలబడి నీ జీవిత సాక్ష్యాన్ని ఇలాంటి దాంట్లో నువ్వు పంచిపెట్టలేవా? జనముల మధ్య నీ యేసయ్య నామాన్ని గొప్ప చేయలేవా? ఈ నెలంతా కాలేమని ఎవరికి పిల్లలకి చేయగలిగితే చేయవచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. జనముల మధ్య మనం ఏం చేయాలి? ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండో మాట చదవండి. ఏమండి? ప్రజలు నువ్వు చెప్పితేనే కదా ప్రజలు నిన్ను కీర్తిస్తారు. నువ్వు ప్రభువుకి జనముల మధ్య నిలబడి కృతజ్ఞతలు చెల్లిస్తేనే కదా ప్రజలు దాన్ని విని ఆహా యెహోవా వంటి దేవుడు ఎక్కడ ఉన్నారు. వేగు చూడడానికి 2 వెళ్ళారు మనుషులు. వాళ్ళు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళారు. రాహాబు దగ్గరికి వెళ్తే మీ దేవుడు ఎవరు? మీరు ఎవరు? మేము ఇజ్రాయేలు ప్రజలు. బాబోయ్, మీరు మామూలు కాదు. మీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఎలా తెలిసింది వాళ్ళకి? మీరు అరణ్యంలో నడుస్తున్నప్పుడు మీకు శత్రువుల్ని హతమార్చడం గురించి మేము విన్నాము. మీ ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఫరో సైన్యం ముంచడం మాకు తెలుసు. అబ్బా, ఎంత భీకరమైన దేవుడు ఆయన. కానీ ఒక పని చేయండి, మా పట్టణం ఖచ్చితంగా మీ దేవుడు అప్పచెప్పేస్తాడు. మా పట్టణాన్ని మీరు ఎక్కడ అడుగు పెడితే మీ దేవుడు అక్కడ దిగొస్తాడు. మీరు వచ్చినప్పుడు దయతో నాకు రక్షణ భాగ్యం దయచేయండి అని అడిగింది.
సాక్ష్యం వినబడితేనే కదా ప్రచురపరచబడుతుంది యేసునామం. దేవునికి ఒక సాక్ష్యం చెప్పమంటే సిగ్గుపడిపోతుందండి చర్చిలో. బాబు నేను చెప్పనండి, ఏదో పాపం చేసినట్టు సాక్ష్యం అంటే. సాక్ష్యానికి పరుగెడుతూ రావాలి. రాజమండ్రి సంఘంలో ఒక ఆడుంటే సావిత్రమ్మ కాడ ప్రతిరోజు సాక్ష్యం చెప్తుంది. ఆవిడ లేచి దర్శనం సాక్ష్యం చెప్తుంది, కళ సాక్ష్యం చెప్తుంది, ప్రతిదీ సాక్ష్యాలు చెప్తూ ఉంటుంది. అలాంటి సాక్ష్యాలు చెప్పమాకండి. దేవుడు చేసిన మేలును చిన్నదైనా అది మీరు చెప్పడం ప్రారంభించండి. దేవునికి స్తోత్రం కలనే గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకో మాట చదివండి. తర్వాత మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. ఏం చేయాలట యేసయ్య గురించి చక్కగా రాశాడు. ఫస్ట్ ఏం చేయాలి? చెల్లించండి. తర్వాత ఏం చెయ్యాలి. ఆయన కార్యాలు జనాలు చెప్పాలి, పాడాలి, కీర్తించాలి. అది భలే ఉంది కదా మాట. ఒకదాని తర్వాత ఒకటి చక్కగా రాదు. సంభాషణ చేసుకోవాలి కూర్చొని. యేసయ్యకి ఏం చేయాలి? ఇప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు, కీర్తనలు, సంభాషణ. అబ్బా చక్కని మాటలు రాసుకొచ్చాడు. ఈ లేఖనాలు గుర్తెట్టుకోండి. ఒక్క మాట యెషయా గ్రంథం 57:19 చదవండి. చాలా చెప్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా అవట్లేదు, నడిపింపు రావట్లేదు. మిమ్మల్ని పడి చూస్తుంటే నాకు. చదవండి, చదవండి అమ్మా. అదే మాట. పాపం ఆయనే చెప్తున్నాడు మనకి ఆ బుద్ధి ఉండదని. కృతజ్ఞత బుద్ధి నేనే పుట్టిస్తాను. ఎందుకంటే నీకు ఎలాగ ఉంటుందని తెలుసు. మీలో ఎవరైనా సరే ఒకవేళ ప్రభు మర్చిపోతున్నాను ప్రభు నీ కార్యాలు, అప్పుడెప్పుడు పాటగారు లాంటి వాళ్ళు చెప్పిన వాళ్ళు మాత్రమే నిజమే కదా అనిపిస్తుంది నాయన అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా ఆ బుద్ధిని నాకు పుట్టించండి. ఏ బుద్ధి? చెప్పాలి. ఆ అమ్మాయి అంటే 4 మార్లు తక్కువైనంటే ప్రభుని స్తుతించలేదంట. అమ్మా నువ్వు ప్రభువుకి స్తోత్రం చెప్పావా అన్నాను. లేదండి. అమ్మ బాబోయ్ లేదని నా ఎదురుగా చెప్పేస్తా అన్నాను అంతే. తర్వాత బలవంతంగా చెప్పించేసాను. అమ్మ దేవునికి మాత్రం స్తోత్రాలు చెప్పాలి ఖచ్చితంగా. స్తోత్రాలు చెప్పారా మీరు క్రాస్ అయిన తర్వాత? ఏమండి మరి పార్టీ అది ఇంకో క్యాండిడేట్. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంత దూరం నుంచి వచ్చాను మా పార్టీ కోసం. దేవునికి స్తోత్రం. ఆఖరిగా ఒక మాట చదివేసుకుని ప్రార్థన చేద్దాం. లూకా సువార్త మార్కు సువార్త 14:23 చూడండి. మార్కు 14:23. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని చెల్లించే. గిన్నె దేనికి సాదృశ్యం? శ్రమకు సాదృశ్యం. ఎలా పాస్టర్ గారండి అన్నారనుకున్నాను. గెత్సెమనే తోటలో యేసు ప్రభుల వారు ప్రార్థన చేశారు. ప్రభువా సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి. గిన్నె అనగా శ్రమ. ఈ గిన్నె బట్టి ప్రభు ఏం చేశాడు అంటే శ్రమలో కూడా మనం పాట పాడేసుకుంటాం. శ్రమలోనైనా నన్ను నడిపిస్తాడు నా దేవుడు. నిజంగా శ్రమ వచ్చిందంట ఆ పాట పాడతాం. శ్రమే నాకు అతిశయం అంటున్నారు ఎవరో పాట. ఇందాక ఏం పాట అది? ఇలాగంటే వేరే అనుకోకండి. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే అతిశయం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నిజంగా రాదు. నేను నాకన్నా రాదు. కానీ యేసు ప్రభు విశ్వాసులందరికీ చెప్తున్న మాట ఏంటంటే గిన్నెను బట్టి ఏం చేయాలి? ఏమ్మా ఎప్పుడు మేలే నేర్చి శ్రమ కూడా పాఠాలు నేర్పిస్తాయి. శ్రమ ఉండడం మేలు. ఆ శ్రమ కలిగినప్పుడు కూడా చెప్పవలసింది ప్రభు ఏంటి బాబు ఇలా చేసి విడిచిపెట్టేసాను ఆయన మర్చిపోయి మారిపోయా ప్రభు అని కూడా మానేసి యేసయ్య గిన్నె బట్టి నీకు స్తోత్రం ప్రభు. ఆ గిన్నె నీ యుద్ధం నుండి పారిపోద్ది స్తోత్రం చెప్పినప్పుడు. స్తోత్రాలు చెప్పండి. ఏమవుతాయి? స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడే కోట్లను కూల్చేదాం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టేదాం. ఏంటది? పాడండి. స్తుతించిన సాతాన్ పారిపోతాడు,
కునికితే తీరి అంటే స్తుతించడం బట్టి ఏమైపోద్దట మీకు తెలుసు కదా, స్తుతిస్తే గోడలు ఏమైపోయాయి? గట్టిగా చెప్పండి ఒకసారి, ఆమెను చెప్పండి ఒకసారి. శ్రమలో నువ్వు స్తుతించినప్పుడు శ్రమ పారిపోద్ది. దాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు నువ్వు చెప్పాలి. శ్రమ వచ్చిందంటే నువ్వు ఎన్నిక చేయబట్టవు దేవుని చేత. శ్రమ లేని లైఫ్ ఉందనుకో, నార్మల్, ప్రభు దృష్టిలో నువ్వు లేవు, ప్రభు బిడ్డవు కాదు, నువ్వు అసలు క్వాలిఫై అవ్వలేదు ప్రభు బిడ్డగా. ఆ గిన్నె వచ్చినప్పుడే నువ్వు ముద్ర పెట్టావు, నా బిడ్డే జయిస్తుంది, నిలబడుద్ది, స్తోత్రం చెప్తుంది, ప్రార్థన చేస్తుంది, విశ్వాసంగా ఉంటుంది, భక్తి చేస్తుంది, నమ్మకంగా ఉంటుంది, పోరాడుతుంది, ధైర్యపడుతుంది, ఇవన్నీ వస్తాయి. అలా వస్తేనే కదా నీకు ఘనత ప్రభు ద్వారా వచ్చేది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. యేసు ప్రభు మాదిరి చూపించడానికి గిన్నె పెట్టుకుని దాన్ని స్తోత్రం చెప్పడం మొదలుపెట్టాడు. ఈరోజు నీ గిన్నె అనే శ్రమను బట్టి నువ్వేం చేయాలి తెలుసా? మేలుని బట్టి మాత్రమే కాక, ఎవరో ఒక ఆయన అంటాడు ఆమోస్ ప్రాంతంలో ఎక్కడో, ద్రాక్ష గెలల ఏంటో సంథింగ్ మాట ఉంటుంది అక్కడ, ఒలీవ ఫలించకపోయినా, భూమి తన సారం ఇవ్వకపోయినా, చెప్పండి మాటలు నాకు గుర్చండి, మాటలు అంజూరు రిఫరెన్స్ చెప్తాం ఇప్పుడు అందరికి. హబక్కూకు 3:17 చదవండి. అదిగో ఇది గిన్నె కాదా, ఇది కృతజ్ఞత కాదా? ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు కాయకపోయినను, చేలో పైరో గొర్రెలు దొడ్డల్లో లేకపోయినను మెయిన్ హల్లెలూయా. ఏం చేస్తాడట ఆయన? ఆ గిన్నెను బట్టి నేను ఆనందిస్తాను. స్తోత్రాలు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ సోదరులారా, ప్రతి దాన్ని బట్టి దేవునికి ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చేయాలి. శ్రమ అయిన మేలైన యేసయ్యకు మహిమ కలగాలి, స్తోత్రం కలగాక. భక్తుడు నిశోధింపబడిన తర్వాత సువర్ణం బంగారం అవ్వాలంటే శోధన ఉందిగా, ఉందా లేదా? నువ్వు శోధించబడుతున్నావంటే నువ్వు బంగారం అవ్వబోతున్నావు భవిష్యత్తులో. ఇలాగ అంటారనుకో, నేను ఎవరన్నా నువ్వు అయిపోతావు రేపు పొద్దున బంగారం, వాళ్ళదే వేరైపోతావు. స్తోత్రం. తరుగు మజూరు పోద్దాలకి ఇలాగ అనేవాళ్ళకి ఎప్పుడు కూడా వాల్యూ ఉండదుగా. స్తోత్రాలు చెప్పండి. ఎప్పుడు నువ్వు కలతపడొద్దు. నువ్వు శోధించబడుతున్నావు, మాటలు పాడుతున్నావు, నిందలు అవమానపరుస్తుంది, శ్రమ నేను వెంటాడుతుంది. అయితే బైబిల్ చెప్తుంది, సువార్తలో ఒక చోట 5వ అధ్యాయంలో అంటాడు, 10వ వచనం అనుకుంటా, నా నిమిత్తము చెప్పండి నోరు తెలిసి, ఆ గిన్నె మహిమ కలంది కాదా? నా నిమిత్తము జనం, ఆ నింద గిన్నె కాదా? నా నిమిత్తం మీరు ఏదో కుట్రపని చేసి మళ్ళీ దాన్ని బట్టి కాదు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి, అదిగో మీ మీద అబద్ధ మాటలు పలుకునప్పుడల్లా ధన్యులు, శ్రేష్టత ప్రవేశిస్తున్నాడు. ఇంకంతేనా? అయిపోయింది ఏంటండి? అదిగో సంతోషించండి, ఆనందించండి. అమ్మాయి గట్టిగా చప్పట్లు కొట్టండి, మీ ఫలం అధికమాబోతుంది. ఇప్పుడు శ్రమ మేల, నింద మేల అంటే అవును మేల అధికమవబోతుంది. చిచ్చి నువ్వు అలాంటి దాన్ని అన్నారనుకో, అన్నమని పర్లేదు, ఒరే నువ్వు అలాంటి వాడురా అన్నారనుకో, నీ కాని బుద్ధి నీకు పెట్టారనుకో, ఏంగా కంగారు పడద్దు, నీ ఫలం అధికమవబోతుంది. ఆ ఫలాలే మేము రుచి చూస్తున్నాం చాలాసార్లు. దేవునికి స్తుతి కలుగును గాక. సోదరులారా, ఒక మాట మీరు గ్రహించండి. ఇంకొక చిన్న మాట చెప్తాను, ప్రార్థన చేసేస్తాను. ఇలాగే మేము ముగించలేము, మీరు ఆలకించలేరు. స్తోత్రాలు చెప్పండి. యేసు ప్రభుల వారు 3 దినాలు ప్రసంగాలు చేశారు కొండ మీద కదా. చేసిన తర్వాత బాబు పిల్లలు ఆకలితో ఉన్నారు, చెప్పాలి, ఆకలితో ఉన్నారు కదా, పిల్లారా మీద తిండికి ఏమైనా ఉన్నవా? ఏమీ లేవు. చిన్నోడు వచ్చాడు, ఎన్ని రొట్టెలు తీసుకొచ్చాడు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. ఇవి ఎంతమంది సరిపోతాయి? అక్కడ 1000 మంది ఉన్నారు. 5000 మంది అంటే 5000 మంది ఉన్నారు. ఎలా సాధ్యం? ఆ గొడవ నీకెందుకు? అసలు ఆ గొడవ నీకు వద్దు. నెల అయిపోతుంది, రూపాయి లేదు, లేకపోతే నెలాఖరు వచ్చింది, లేకపోతే 1వ తారీఖు వచ్చేసింది, కానీ ఏమీ లేవు. ఆ గొడవ నీకెందుకు? నా మాట గుర్తు చేసుకోండి, ఆ మాట నీకెందుకు? ఓ పట్టణస్త్రాలు ఉంది, ఎలీషా దగ్గరికి వచ్చింది.
అయ్యా నా భర్త చచ్చిపోడు, అప్పులో వచ్చి పెళ్ళి, నీ దగ్గర ఏముంది? ఆ గిన్నె తప్పేం లేదు, చాలు. ఏం జరిగింది అక్కడ? ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది. ఉన్న దాన్ని బట్టి ఎప్పుడైతే ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో దాని దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. ఇంతే ఉంది, అయిపోయింది బ్యాలెన్స్. విచిత్రం ఏంటంటే నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, స్టేటస్ అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి. ఏలూరు నుంచే స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఏమంటే నేను అంటాను, అది ఎందుకు తల్లే, ఇంకా మళ్ళీ రీఛార్జ్ అవ్వదా ఇంకా జీవితంలో? ఎండింగ్ అదేనా? దినదినము నూతన వాత్సల్యము చూపించే దేవుడు ఉన్నప్పుడు ఏది నీకు ఎండింగ్ కాదు, అది నీకు ప్రారంభం. అదే నీకు ఆశీర్వాద పడుగులు. ఇచ్చము నీవు దేవుళ్ళు ఏం చేయాలి తెలుసా? స్తుతిస్తూ ఉండాలి. ప్రభు తీసుకున్నాడు, శిష్యులు అంటున్నారు ఇది ఎలా సరిపోతే, మీకు ఎందుక గొడవ, ఇలాగేవ్వండి అన్నాడు. ఏంటి ఏం చేశాడు దాన్ని చెప్పండి మీరు? చిన్నప్పటి నుంచి నేను కథలు కానీ చేయలేకపోతున్నాం. ఆటలనే పట్టుకున్నాడు, పట్టుకుని ఇలా పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏం చేశాడు గట్టిగా చెప్పండి. 10,000 ఉన్నప్పుడు స్తోత్రం చెప్తున్నావు, 10 రూపాయలు స్తోత్రం చెప్పావా? 10 రూపాయలు ఎట్టుకుని రియల్టీగా మీ లైఫ్లో మీరు చేస్తే అవును అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. చేశారా? జీతం 1000 రూపాయలు వచ్చింది, లేదా 10,000 వచ్చింది, 20, 30 వచ్చింది, స్తోత్రం స్తోత్రం ఇచ్చినందుకు 10 రూపాయలకు వచ్చేసింది. ఆ 10 రూపాయలు స్తోత్రం 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 చెప్పవా? చెప్పలేదు. అలవాట్లేదు మనం. యేసు ప్రభు కావాల్సింది 5,000 మందికి పంచాలి, సమృద్ధి కావాలి. అక్కడ లేదు. అసలు చెప్పాలంటే దశంభాగం కూడా కాదు అది. దశంభాగాలు ఎంతో అంత వంతు కూడా పోల్చడం దాన్ని. అలాంటి దాన్ని బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడు? పాట నేర్పిస్తాడు మన అందరికీ. ఇలా పెత్తి దేవానికి స్తోత్రం అని చెప్పాడు. స్తోత్రం అని చెప్పి దాన్ని విరిచాడు. 10 రూపాయలు మిగిలితే 10 రూపాయలని స్తోత్రం చెప్పుకొచ్చి పెట్టు. నీటి బుగ్గల ఓటలాగా దేవుడు దీన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. నీ కొట్లలో ధాన్యమో సమృద్ధి చేత నింపబడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పు. లేదు అంటే స్తోత్రం అయిపోతుందంటే స్తోత్రం చెప్పు. తక్కువ ఉందంటే స్తోత్రం చెప్పు. కనబడట్లేదంటే స్తోత్రాలు చెప్పు. అలా చెప్పితే నా దేవుడు అంచెలంచెలుగా దానికి సమృద్ధినిచ్చే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సహోదరులారా, ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ప్రతి విషయంలో మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ బిడ్డలకి నేర్పించండి, మీరు నేర్చుకోండి, ఇతరులకు తెలియపరచండి, సంఘానికి బోధించండి, కూర్చుని మాటలు సంభాషించుకోండి. అరే దేవుడు కదా మనకి ఇచ్చింది ఇది. మీకు దేవుడు ఇది ఇచ్చాడు, ఆరాధన చేసుకోవడానికి స్థలం ఇచ్చాడు. ఆరాధన చేసుకోవడం స్థలాలు లేవు, రోడ్ల మీద ఆరాధన ఇప్పటికీ చేస్తున్నారు. ఒరిస్సా ప్రాంతంలో మొన్న ఒక అతను చెప్తున్నాడు, ప్రార్థన పెట్టడానికి వెళ్తే మావోయిస్టులు ఇంక వేరే వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళని బాణాబాధలు పెట్టి తరిమేశారు. అక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా క్రైస్తవులు వ్యతిరేకులు ఎక్కువైపోయారు. దేవుడు ఆ కృప, అధికమైన కృప దేవుడు మనకి ఇచ్చాడు. గలమెత్తి కీర్తనలు పాడుతున్నా, గలమెత్తి స్తోత్రాలు చెప్తున్నా, మాటికి ఆరాధనలో పాల్గొంటున్నా, అడ్డు పెట్టేవారు ఉన్నా లేకపోయినా మనం మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించగలుగుతున్నాం. మరి దీన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్తున్నావా? నేను ఒకే మాట చెప్తున్నా అనపత్తి సంఘం గురించి. దేవుని మందిరం ఇక్కడ ఉంది కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. నాకు బోల్డ్ వినబడతాయి, బోల్డ్ మాటలు నాకు వస్తూ ఉంటాయి. ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు నేను వెళ్తాను, అక్కడ నాకేం సాఫీగా జరగట్లేదు. మీరు అనుకున్నట్టుగా చక్క కట్టేసిన బాణ లేదు. దినదినం నలిగిపోతూ ఉంటాను నేను. కారణాలు ఏంటో ప్రభువుకు తెలుసు. కానీ నాకున్న ధైర్యం ఏంటంటే దీని ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడతాయి కాబట్టి నేను ఏదైనా పడతాను. ప్రభు కోసం పడాలి, ప్రభు కోసం పరిగెట్టాలి, ప్రభు కోసం నిలబడాలి, ప్రభు కోసం కావాలితే చచ్చిపోవాలి. అదే కదా గ్రంథం నేర్పింది. చచ్చిపోలాగా ఏం చేయడు, చచ్చిపోని వాళ్ళు బతికించి ఆ కృపదేవుడు మనకి ఇచ్చేస్తాడు. కొన్ని ఆత్మ నశించిపోతున్న ఆత్మను అగ్నిలో నుండి బయటికి లాగే విధముగా దేవుడు మన వాడుకోవడం మొదలు పెడతాడు. ఎప్పుడు తెలుసా? ప్రతి విషయంలో కృతజ్ఞతలు తెలియపరిచినప్పుడు. ఎపప్ర అనే ఒక సేవకుడు ఉన్నాడు కొలసీ పట్టణంలో. అతడు వెళ్ళి పౌలుగా రిపోర్ట్ చేస్తాడు. ఏమిటంటే ఆ 1వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి. అయ్యా
ఈ కొలసి సంఘంలో ఉన్నవారు రెండు విషయాల్లో చాలా ఘనులు. ఒకటి, వీళ్ళకి ఒక నిరీక్షణ, భూ సంబంధమైన నిరీక్షణ కాదు, వీళ్ళకి పరలోక రాజ్య సంబంధ నిరీక్షణ వాళ్ళకు ఉంది. పైన వాటి మాత్రం ఎదుగుతూ ఉంటారు. వీళ్ళు భూ సంబంధంగా ఆస్తిని సంపాదిద్దామనే చేద్దామని ఎప్పుడు తాత్పర్యం కనబడదు. ఎప్పుడు కూడా పై వాటిని నిరీక్షిస్తూ ఉంటారు. ఆ విషయంలో వీళ్ళు గొప్పవారు. రెండవ మాట, ప్రియులైన క్రీస్తు నమ్ముకున్నవారు మన సహోదరుల ఎడల వాళ్ళు చక్కని ప్రేమను కనుపరిచేవారుగా ఉన్నారు. ప్రభు నమ్ముకున్నారని ఎవరైనా వారికి తెలిస్తే, కొలసి సంఘంలో కొంతమంది విశ్వాసులు ప్రభు నమ్ముకున్నవారు ఏం చేస్తారంటే వాళ్ళని చక్కగా ప్రేమగా వారిని ఆదరించే తత్వం వీరికి ఉంది. ఈ కొలసి సంఘం గొప్పది అని చెప్పాడట ఎపఫ్రా అనే సేవకుడు. అప్పుడు అంటాడు పౌలు గారు, ఎపఫ్రా చెప్పిన మాటను బట్టి ఆనాటి నుండి మీ కొరకు నిత్యమే మేము ప్రార్థన చేస్తున్నాం అంటాడు. స్తోత్రంగా లేక తమ్ముడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఒక నమ్మకమైన సేవకుని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆ సేవకుని బట్టి మాకు చెప్తాడు, ప్రార్థన చేయండి, సంఘ విషయంలో ప్రార్థన చేయండి. ఆయా సేవకులు ఆయా శాఖలందరూ ప్రార్థన ద్వారా దేవుని యొక్క మహాకృప ద్వారా ఈ రోజున ఇలాంటి స్తుతి గూడుగులు మనం పెట్టుకోవడానికి ప్రభు మనకి సహాయం చేశారు. అయితే మాట చెప్తున్నాను, ఇంకా కృతజ్ఞత స్తుతుల గూడుగులు రాబోతున్నాయి. ఇంకా తన ఉన్నతమైన కార్యాలు జరగబోతున్నాయి. ఇప్పుడు చూచిన దానికంటే, ఇప్పుడు అనుభవిస్తున్న దానికంటే భవిష్యత్తులో ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. దాని కొరకు సిద్ధపడదాం, ప్రభుని ఇప్పుడే స్తుతిద్దాం. జరగబోటే వాటి విషయంలో ముందుగానే స్తుతి గీతం మనము చెల్లిస్తూ ఉండాలి. స్తోత్రం చెప్పండి సార్. అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడేగా. ఏంటంటే అరే నాయన, అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడేగా. ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు సఫలపరచువాడు. మనకు అసాధ్యమని తెలిసినా కంగారు పడద్దు, సఫలపరిచేవాడు మనోడే. ఆమె చెప్పండి గట్టిగా. సఫలం చేసేవారు ఎవరో? నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. ఏం చేయాలట ఇప్పుడు? నిలువలేరు, తన శరీరారు. అందుకే ముందే మనం ఏం చేస్తా, జయగీతం పాడాలి. జరగదని మనము యోచించిన భీకర కార్యములనే చేసిన. ఏంటంటే జరగదని మనం యోచిస్తామట, భీకరమైన కార్యాలను చేస్తాడట. స్తోత్రం గాక. అసమానుడా, భీకర శూరుడా, అత్యంత బలవంతుడా. ఎలాంటి వాడు? అసమానుడు, భీకర శూరుడు, అత్యంత బలవంతుడు. యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా. ఎటువంటి వాడు ఆయన? ఆయన అంతే, నువ్వు చెప్తా ఉంటారు స్తోత్రాలు అంతే. యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న నాదు నాయకుడా. అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడేగా. భయపడద్దు, ఆయన మనవాడు. వడ్డించేవాడు మనవాడైతేనట చెప్పాలి. ఆడు పెడతాడో బిడ్డగా, నా దేవుడు మాత్రం సఫలపరిచేవాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన.